ఓం మహాగణపతి నమః. శని మనకు 13 జూలై 2025 నుంచి మనకి 28 నవంబర్ 2025 వరకు వక్రీకరిస్తున్నాడు. ముఖ్యంగా శని మనకు మీనరాశిలో వక్రీకరిస్తున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంచారంగా మనం చెప్పవచ్చు. మొత్తము 138 రోజుల పాటు శని మనకు మీనరాశిలో వక్రీకరించి ఉంటాడు. ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వక్రము గురించి కనుక మనం ఒకసారి చూసినట్టయితే మనకు జ్యోతిష్య గ్రంథాలలో వక్రం గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే వక్రీనస్తు మహావీర్య అనేటటువంటి వాక్యము మనకు సారావల్లో కనిపిస్తుంది. అంటే వక్రీకరించినటువంటి గ్రహము మహాబలవంతుడుగా ఉంటుంది, అధికమైనటువంటి ఫలితాలు మనకు కలగజేస్తాడు. అదేవిధంగా చూసినట్టయితే ఇంకా సారావల్లో వక్రీనాం బలమత్యంతం అనేటటువంటి వాక్యం కూడా సారావల్లో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే వక్రీకరించినటువంటి గ్రహము బలవంతమైనటువంటి గ్రహము. ఇంకా మనం బృహత్పర ఓరాశాస్త్రంలో కూడా చూసినట్టయితే వక్రీగ్రహ స్వ ఉచ్చ స్థానోపరి ఫలదా స్వాత్ అనేటటువంటి వాక్యము మనకు బృహత్పర హోరాశాస్త్రంలో ఉంటుంది. దీని అర్థం ఏంటంటే వక్రీకరించినటువంటి గ్రహము తన ఉచ్చ స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఫలితాలను కలగజేస్తుందని అర్థం. ఈ వాక్యాలను మనం గమనిస్తూ శని వక్రీకరించినప్పుడు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. వృషభ రాశి వారికి శని వక్రం వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వృషభ రాశి వారికి శని 11వ స్థానంలో వక్రీకరిస్తున్నాడు. ముఖ్యంగా శని ఈ రాశి వారికి యోగకారకుడు, నవమ భావాధిపతి, అదేవిధంగా దశమ భావాధిపతి మనకు 11వ స్థానంలో వక్రీకరిస్తున్నాడు. కాబట్టి చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి అనుకూల వస్తాయి. అదేవిధంగా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. స్నేహితుల వల్ల మీరు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల వల్ల లాభాలు పొందుతారు. స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వారి ద్వారా మీకు అనుకూలత కూడా ఉంటుంది. అదేవిధంగా శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి ఈ యొక్క సంచారం వల్ల గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలు తప్పకుండా ఈ రాశి వారికి కలుగుతాయి. ఇంకా వృద్ధి అనేది పెరుగుతుంది. మీ యొక్క వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ సంచారంలో వృషభ రాశి వారికి కలుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ముఖ్యంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి దశమాధిపతి, అదేవిధంగా భాగ్యాధిపతి కాబట్టి చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి, ఏదైనా పని చేస్తున్న వారికి, వ్యాపారం చేస్తున్న వారికి ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క సంచారము చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంతానం విషయంలో కూడా ఒకవేళ కనుక మీరు సంతానం కోరుకున్నట్టయితే సంతానం విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ యొక్క సంచారం మీకు కలుగుతాయి. ఒకవేళ సంతానాన్ని మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్టయితే ఈ సమయంలో సంచారం కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక మనము ఏ రాశి వారు ఈ యొక్క సంచారంలో ఏ మంత్ర పఠనం ద్వారా ఎలాంటి ఈ యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు నివారించుకోవచ్చో అది కూడా మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా మేష రాశి వారు ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు ఈ 138 రోజులు కనుక పఠించినట్టయితే ఈ మేషరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక వృషభ రాశి వారు కనుక పఠించవలసినటువంటి మంత్రాన్ని కనుక మనం చూసినట్టయితే ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించండి. తద్వారా మీకు చక్కటి అభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక శ్రేయస్సుకి అంటే ఆర్థిక అభివృద్ధికి మీకు చక్కటి తోడ్పాటు అనేది ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. ఇక మిథున రాశి వారిని కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి ఓం గురుని సూర్య ఆదిత్య ఓం అనేటటువంటి మంత్రాన్ని కనుక మీరు పఠించినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత అనేది మిథున రాశి వారికి కలుగుతుంది. కర్కటక రాశి వారికి మనం ఒకసారి చూసినట్టయితే ఈ కర్కటక రాశి వారికి ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు కానీ ప్రతిరోజు లేదా 108 సార్లు కానీ పఠించినట్టయితే వీరికి ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆరోగ్యము మెరుగుపడుతుంది. మానసిక బలము అనేది ముఖ్యంగా ఈ కర్కటక రాశి వారికి ఈ మంత్ర పఠనం వల్ల చేకూరుతుంది. ఇక సింహరాశి వారికి చూసినట్టయితే సింహరాశి వారికి ముఖ్యంగా
గాయత్రి మంత్రాన్ని పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ యొక్క సంచారంలో కలుగుతాయి. దీని ద్వారా సూర్య గాయత్రి మంత్రం ముఖ్యంగా పఠించినట్టయితే ఏదైతే మనకు ఇబ్బంది కలుగుతున్నాయో ఈ ఇబ్బందులన్నీ ఈ రాశి వారికి తొలగిపోతాయి. ఇక కన్యారాశి వారికి కనుక చూసినట్టయితే ఈ కన్యారాశి వారికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక ఈ యొక్క సంచార సమయంలో కనుక పఠించినట్టయితే వీరికి అడ్డంకులన్నీ తొలగిపోయి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. అదేవిధంగా అన్నింటా మీకు విజయం అనేది ఈ కన్యారాశి వారికి లభిస్తుంది. ఇక తులారాశి వారి కనుక చూసినట్టయితే తులారాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి ఈ యొక్క సంచారంలో ముఖ్యంగా ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక ప్రతిరోజు మీరు పఠించినట్టయితే మీకు ప్రతికూలమైనటువంటి ప్రభావాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి తులారాశి వారికి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి కనుక చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి కుజుడు రాష్ట్రాధిపతి కాబట్టి వీరికి ముఖ్యంగా ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ప్రతిరోజు వీరికి చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు విజయానికి కూడా ఈ యొక్క మంత్ర పఠనం అనేది తోడ్పడుతుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించుకోవచ్చు. లేదా ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు 108 సార్లు కనుక పఠించినట్టయితే ప్రతిరోజు ఈ ధనుసు రాశి వారికి ఉన్నటువంటి ఏదైతే అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా చతుర్థ స్థానం కాబట్టి అర్ధాష్టమ శని కాబట్టి దాని ద్వారా కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ధనుసు రాశి వారికి తొలగిపోతాయి. ఇక మకర రాశి వారి కనుక చూసినట్టయితే మకర రాశి వారికి ఓం ఐం హ్రీం క్లీం శనచ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనిచ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించండి. తద్వారా శని యొక్క బలమైన ఆశీస్సులు పొందడానికి మీకు చాలా చక్కగా ఈ మంత్రము అనేది ఉపయోగపడుతుంది. ఇక మీనరాశి వారి కనుక చూసినట్టయితే మీనరాశి వారికి ఓం నమః శివాయ లేదా ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాలు పఠించినట్టయితే ఈ మీనరాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా ప్రతి రాశి వారు పఠించవలసినటువంటి మంత్ర పఠనం. ఈ శని వక్రం అనేది ముఖ్యంగా ప్రతి రాశి వారికి ప్రభావం అనేది తప్పకుండా చూపిస్తుంది. కాబట్టి ఏ రాశి వారు ఏ పరిహారం కనుక చేసుకున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితం తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారు శనివారం నాడు నల్లని నువ్వులను దానం చేయడం వల్ల ఈ యొక్క శని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలను తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారు కనుక చూసినట్టయితే ప్రతి శనివారము వృషభ రాశి వారు నిరుపేదలకు దుస్తువులు దానం చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారు కనుక చూసినట్టయితే మిథున రాశి వారు ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ని పెంచుకోండి, దైవ దర్శనాలు దైవ భక్తిని పెంచుకోండి. తద్వారా ఏదైతే ఈ శనిగ్రహం వల్ల వక్రీకరం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా కర్కటక రాశి వారికి ముఖ్యంగా ఈ కర్కటక రాశి వారు కనుక కోర్టు వ్యవహారాలు లీగల్ వ్యవహారాలు కనుక మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ కోర్టు వ్యవహారాలను కోర్టులో కాకుండా బయట సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించండి ఈ కర్కటక రాశి వారికి. తద్వారా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏంటంటే ఓపిక వహించండి, సంయమనం పాటించండి. ముఖ్యంగా ఈ శని యొక్క వక్రం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవాలంటే ఓపిక సంయమనం వహించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకు సింహరాశి వారికి కలుగుతాయి. అది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక కన్యారాశి వారు కనుక చూసినట్టయితే కన్యారాశి వారు ముఖ్యంగా శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల అదేవిధంగా హనుమాన్ చాలీసను పఠించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఈ యొక్క సంచారంలో కలుగుతాయి. తులారాశి వారి యొక్క ఫలితాలు కూడా చూసినట్టయితే తులారాశి వారి యొక్క పరిహారాలు చూసినట్టయితే తులారాశి వారు కూడా
హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఈ యొక్క సంచారంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా నల్ల రంగు కలిగినటువంటి కుక్కలకు అంటే డాగ్స్కి మీ యొక్క రొట్టెలు కనుక తినిపించినట్టయితే చక్కటి నేతి రొట్టెలు కనుక తినిపించడం అనేది వీరికి చెప్పదగినటువంటి చక్కటి నివారణ ఉపాయము. ఇక ధనస్సు రాశి వారికి పరిహారాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఈ ధనస్సు రాశి వారు ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించడము, హనుమాన్ చాలీసా పఠించడము, అదేవిధంగా ఆంజనేయ దండక పారాయణం చేయడం వల్ల ఈ యొక్క శని వక్రంలో వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి కనుక చూసినట్టయితే శని ఆలయాలు సందర్శించడము, తైలాభిషేకం చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు అనేవి ఈ యొక్క సంచారంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క రాశి వారి కనుక చూసినట్టయితే వీరికి ముఖ్యంగా నిరుపేదలకు దాన ధర్మాలు చేయడము, శనివారం నాడు శనీశ్వరుని పూజించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు మీనరాశి వారి కనుక చూసినట్టయితే ఈ మీనరాశి వారికి శివుణ్ణి ముఖ్యంగా పూజించడము, శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల ఈ రాశి వారికి ఈ యొక్క సంచారంలో చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి.